నడిపించిన ప్రతి కార్యము ఈ ప్రవచనాత్మకమైన పరిశుద్ధ గ్రంథాన్ని దేవాది దేవుడు నీ చేతిలోకి నా చేతిలోకి తీసుకురావడానికి ఎన్నో త్యాగాలు, ఎన్నో రక్తపాతాలు, ఎన్నో హింసలు, ఎన్నో వేదనలు, ఎంతో దుఃఖం తర్వాత ఈ గ్రంథం నీ చేతిలోకి నా చేతిలోకి వచ్చింది. మనము చదవకుండా నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యము ఆస్వాదించుకోవాలి. వాక్యము క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు కాబట్టి వాక్యాన్ని చదివినప్పుడల్లా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మన దగ్గర ఉన్నాడు. మన జీవితానికి అవసరమయ్యే వచనాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి వచనంతో మనం మాట్లాడినప్పుడల్లా మనకేం కావాలో దేవుడు అన్నిటినీ సమకూరుస్తాడు. దేవునికి మహిమ కలుగుందాక. ఒక్క దేశంగా ఏర్పరచబడ్డ ఇజ్రాయెల్ వాళ్ళు అనుకున్నారు మా పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది అనుకున్నప్పుడు 37వ అధ్యాయం చూసినప్పుడు ఎంత చక్కటి వివరణ దేవుడు చూపించి మన జీవితాలు పనికిరానివి అయినప్పటికీ, మనము నిష్ప్రయోజనం అయిపోయిన వాళ్ళం అయినప్పటికీ ఆయన ప్రయోజనకారి. హల్లెలూయా. ఆయన క్రియలు మన జీవితాలలో అద్భుతంగా జరగడానికి ఈ 37వ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానించినప్పుడు ఎన్ని ప్రవచనిక ఆత్మ వచనాలతో మన జీవితానికి సరిపోయేటట్టు, మన జీవితానికి సామర్థ్యత కలిగించే వచనాలుగా, సామర్థ్యత లేని మన జీవితాలు, పనికిరాని మన జీవితాలకి కావలసిన ప్రతిదాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు, సంతోషాలతో మనల్ని నడిపిస్తున్న ప్రతిసారి ఈ యొక్క 37వ అధ్యాయం నూతనంగా చదివినప్పుడల్లా దేవుడు మాట్లాడతాడు. 38కి వచ్చేసరికి గోగు మాగోగు యుద్ధాలు కదా, భయంకరం. ప్రతి దేశం ఇజ్రాయెల్కి వ్యతిరేకం అయిపోతుంది. ఏ ఒక్కరు కూడా సహకరించరు, ఎవ్వరు రారు. సహకరిస్తున్న అమెరికా అయినా, ఈ యొక్క ఇరాక్ అయినా, భారతదేశం ఏది కూడా సహకరించదు. అందరూ ఇజ్రాయెల్ను వదిలేస్తారు. అప్పుడు వదిలేసినప్పుడు దేవాది దేవుడు పని కట్టుకొని నీ కొరకు నా కొరకు ఈ ప్రపంచంలోనికి, ఈ భూమి మీదకి అడుగు పెట్టడానికి ఒలివ కొండ మీదకి వస్తాడు. ప్రతి పరిస్థితిలో అయ్యో అందరు నా చేయి ఆడవిడిచిండ్రు, నాకు ఎవ్వరు లేరు, నేను అసలు ఏం చెయ్యలేను, ఒంటరి వాడను, ఒంటరిదానని, అసలు మాకు పరిస్థితే బాగలేదు అనుకుంటున్నావా? నీకోసం దేవుడు పనిచేస్తాడు. పని చేసే దేవుడిని కలిగి ఉన్నాం. పని ఆయనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 39వ అధ్యాయం వచ్చేసరికి అందరూ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకం అయిపోయినప్పుడు దేవాది దేవుడు ఈ యొక్క దేశాలు ఏవైతే ప్రపంచం అంతా కూడా ఒకెత్తి అయిపోతే ఇజ్రాయెల్ ఒక్కటి ఒకెత్తి అయినప్పుడు దేవుడు వచ్చి ఇజ్రాయెల్కి అండగా నిలబడతాడు. ఈరోజు నీ పరిస్థితికి అండ లేదు అనుకున్నప్పుడు ఆయనే నీకు ఒక అండ, కొండ, నీకు కావలసిన ప్రతిదీ సమకూర్చి నీకు కావలసిన జీవితాన్ని ఆయన అనుగ్రహించి ఎహెజ్కేలు గ్రంథం అంతా కూడా ధ్యానించినప్పుడు ఆయన ఇస్తున్న గొప్ప వాగ్దానాలు మన జీవితాల్లో విస్తరింపజేస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి స్తోత్రం. గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాను తండ్రి. నీ బిడ్డలతో మాట్లాడు. ప్రతి ప్రవచనం నీ బిడ్డల జీవితాలు చిగురింపజేయండి ఆయన. వాళ్ళని నీకు అప్పగిస్తుంది. గొప్ప కార్యం దయచి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.